ఒక 3, 4 రోజుల క్రితం అనుకుంటా చంద్రబాబు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్భుతంగా సాగిపోయింది అంటే నేను ఆ రోజునే ప్రస్తావించా. ఓ పక్కన జీఎస్టీ డౌన్ అయిపోయి, జగన్ ఉన్నప్పుడు ఒక కరోనా టైంలో తప్ప మిగతా టైం అంతా జీఎస్టీ పెరుగుతూనే వచ్చింది. అట్లాంటిది ఇప్పుడు జీఎస్టీ పడిపోతూ మైనస్ వస్తున్నా సరే అద్భుతమని ఎట్లా చెప్తారు? అలాగే ఆర్థిక పరిస్థితి ఓ పక్కన జీతాలు టైంకి ఇవ్వలేకపోతున్నాము. అలాగే సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నాం. నిజంగా ఆర్థిక పరిస్థితి బాగుంటే మహిళలకి ఇస్తానన్న రూ. 1500 ఏమైపోయింది? నిరుద్యోగులకి ఇస్తానన్నటువంటి భృతి ఏమైపోయింది? 50 ఏళ్ళకి పెన్షన్ ఏమైపోయింది? ఆరోగ్యశ్రీకి డబ్బులేవి? ఫీజు రియంబర్స్‌మెంట్‌కి డబ్బులేవి? అవేమీ ఇవ్వకుండా ఆర్థిక పరిస్థితి మాత్రం అద్భుతంగా ఇచ్చేసింది. గాడిన పెట్టేశానని చెప్తే ఎట్లాగ నమ్ముతారు జనం అన్నది ప్రస్తావన. ఇప్పుడు ఇవాళ ఆ నోటితోనే వెళ్ళి చంద్రబాబు గారు తాజా కేంద్ర ప్రభుత్వాన్ని అయ్యా మాకు డబ్బులివ్వండి, ఆర్థిక సాయం చేయండి, బాగా డబ్బులివ్వండి అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారండి. ఈనాడు, ఆంధ్రజ్యోతిలే రాసుకొస్తున్నాయి. ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం, ఆదుకోండి, భారీగా నిధులివ్వండి, దీంట్లో ఇక సీమను ఉద్యాన హబ్‌గా మార్చేస్తాం, లేకపోతే ఇంకోటి విద్య, స్కిల్లు, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, హౌసింగు, రోడ్లకి పూర్వోదయ కింద నిధులివ్వండి. అట్లాగే శాసకీయ కింద ఓ 10,000 కోట్లు ఇచ్చేయండి. ఉద్యాన హబ్ సీమకి 41,000 కోట్లు ఇవ్వండి. ఇవన్నీ మాకిస్తే మేము రాష్ట్రాన్ని బాగు చేసుకుంటాం అన్నటువంటిది. అంటే మరి అంత అద్భుతంగా ఉందన్నప్పుడు ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని చెప్పి అక్కడికెళ్ళి చెప్పినటువంటి దాంట్లో మొన్న ఆ పత్రికలే అద్భుతం అని రాసినాయి. ఇవాళ అదే పత్రికలు ఇట్లా రాస్తున్నాయి. ఏది నమ్మాలి జనం?